హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం సేమియాతో కారపూస ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు శనగపిండి బియ్యపిండితో కాకుండా ఒకసారి ఈ విధంగా సేమియాతో ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ని మరిగించాలండి. వాటర్ మరిగాక 1 కప్పు సేమియా వేసుకుని ఉడికించేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే సేమియా అనేది ఉడికించుకోవాలి. 2 నిమిషాలనే సేమియా అనేది ఉడికిపోతుందండి. ఉడికిందో లేదో చూద్దామండి. ఒకటి తీసుకుని ఈ విధంగా అంటే మనకి విరిగితే సేమియా అనేది ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ అంతా వంపేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలి. దీనిపైన 2 కప్పుల చల్లని వాటర్ వేసుకోవాలండి. చల్లని వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే సేమియా అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి, అంటుకోకుండా అనమాట. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించిన సేమియా ఉంది కదండి, సేమియా వేసేసుకోవాలి. ఈ విధంగా సేమియా వేసుకున్నాక మనం పిండి అంతా ఈ విధంగా కోట్ అయ్యేలాగా, సేమియాకి మొత్తం అంతా ఈ విధంగా కోట్ అయిపోయేలాగా మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. స్లోగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మన కడాయికి ఎంతైతే పడుతుందో సేమియా అంత వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్లో బుడగలు రావడం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రావడం తగ్గిపోయాయి కదండి, సేమియా కారపూస ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గుళ్ళు కూడా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, గుళ్ళు కూడా ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. 6 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుని వేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కరివేపాకును కూడా ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియాతో కారపూస రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. డిఫరెంట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.